హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి శ్రీకృష్ణుల గురించి, అలానే శ్రీకృష్ణ గురుదక్షిణ ఏమిటో ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శ్రీకృష్ణ బలరాములు కంసుని వధించిన అనంతరం తమ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను చెర నుంచి అయితే విడిపించారు. వారితో మా కారణంగా కంసుడు విమ్ములను చెరసాల్లో ఉంచి బాధిస్తూ ఉంటే సామర్థ్యం ఉండి కూడా ఆపలేకపోయాము, మమ్మల్ని క్షమించండి అన్నారు. దేవకి వసుదేవులు పుత్రులను ఒడులలో కూర్చుండబెట్టుకొని కన్నీళ్లతో వారి శిరస్సులు తడిపారు. మాటలు రాక మౌనం వహించారు. శ్రీకృష్ణుడు మాతామహుడైన ఉగ్రసేనుణ్ణి తిలకరించి ఇలా అన్నాడు: రాజేంద్ర, యాయాతి శాపం వల్ల వీరులైనప్పటికీ యాదవులు సింహాసనం అధిష్ఠించడానికి వీలు లేదు. కావున ఈ రాజ్యానికి నీవే అధిపతిగా ఉండు. మేము నిన్ను సేవిస్తూ ఉంటాము. ఇలా చెప్పి ఉగ్రసేనుణ్ణి మధురా నగరానికైతే రాజుగా నియమించాడు. ఒకనాడు బలరాముడితో కలిసి నందుని వద్దకు వెళ్ళినట్లున్నారు. తండ్రి, మేము బాల్యమంతా మా తల్లిని తండ్రిని చూడలేదు. నిన్ను యశోదమ్మని మాత్రమే తల్లిదండ్రులుగా భావిస్తూ వచ్చాము. మమ్ములను మీరు ఎంతో గారాబంగా పెంచారు. ఇక్కడ మధురా నగరంలో పనులు పూర్తి చేసుకొని రేపల్లకు వస్తాము. ఆ మాటలు విని నందుడు అనురాగంతో కంటనీరు పెట్టుకుని మిగిలిన పెద్దలతో కలిసి రేపల్లకైతే వెళ్ళిపోతారు. అనంతరం వసుదేవుడు తన కుమారులకు గర్భుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం అయితే జరిపించాడు. బలరామకృష్ణులు ఉపనయన మంత్రోపదేశాలు అనుగ్రహించిన వారే విప్రులు, రాజులు, పెద్దలు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైన వారందరూ దీవెన లీలగా క్షత్రియత్వం అందుకున్నారు. అనంతరం వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానం, సువర్ణదానం మొదలైన ఎన్నో దానాలు చేశాడు. యాచకులకు వారికి అవసరమైన సమస్త వస్తువులు కూడా సమర్పించాడు. ఈ విధంగా బ్రహ్మచర్యాన్ని అయితే ప్రారంభించిన బలరామకృష్ణులు ఈ భూమిపై మానవులందరూ గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు సుమా అని బోధించాలని తలంచారు. సమస్త విజ్ఞానానికి కర్తలు జగద్గురులు అప్పటికి ఆచార్యుని అన్వేషిస్తూ కాశీపట్నం చేరారు. అక్కడ ఉంటున్న అవంతి పట్టణ వాస్తవ్యుడు, సమస్త విద్యలచే విలసిల్లేవాడు అయిన సాందీపని అనే పండిత శ్రేష్ఠున్నైతే సందర్శించారు. స్వచ్ఛమైన మనసుతో, సర్వవర్తనతో, ప్రగాఢమైన భక్తితో ఆయన్నైతే సేవించారు. ఆ ఆచార్యులు వారి వినయ విధేతలకు ఎంతో సంతోషించారు. సాందీపని గురువర్యులు బలరామకృష్ణులకు 4 వేదములు, 6 వేదాంగములు, ధనుర్విద్య, తంత్రము, ధర్మశాస్త్రాలు, న్యాయ తర్కశాస్త్రాలు, రాజనీతి మొదలైన వాటిని తేటా తెల్లంగా బోధించారు. రామకృష్ణులు మిక్కిల నేర్పురులైనందున 64 రోజులలో చక్కగా రోజుకొక్కొక్క కళ వంతున నేర్చుకున్నారు. గురువులైన వారు లోక గురువులు అయిన రామకృష్ణులు సంతోషంగా గురు శిష్య న్యాయంతో సాందీపనిని సేవించారు. ఈ విధంగా కృతార్థులైన శిష్యులను చూసి వారి తెలివితేటలకు ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి సాందీపని ఇలా అన్నారు: నాయనలారా, మా కుమారుడు కొద్ది రోజుల క్రితం సముద్రంలో ప్రభాస ఘట్టాన స్నానం చేస్తూ నీటిలో మునిగిపోయాడు. అంతే. తరువాత ఏం వెతికినా మరలా కనపడలేదు. దయాసముద్రులు, పరక్రమవంతులు అయిన మీరు మాకు శిష్యులైన వారు కనుక గురుదక్షిణగా మా కుమారుణ్ణి తెచ్చి ఇవ్వండి. ఇది మీ కర్తవ్యంగా గుర్తించండి. శిష్యులు బలవంతులైతే గురువుకి కీర్తి లభిస్తుంది. అఖండ పరాక్రమంతో విరజిల్లే మీరు శిష్యులై ఉండి గురువు కోరిక నెరవేర్చడం న్యాయం కదా అని అడిగారు. గురువు గారైన సాందీపని మాటలు విని ఆయన కోరిక తీర్చడానికి రథం అధిరోహించి సముద్రుణ్ణి సమీపానికి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు: ఓ సముద్రుడా, మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుణ్ణి తిరిగి మాకు అప్పగించు. లేనట్టయితే మా పదునైన బాణాలకు నీవు గురి అవుతావు. ఆ మాటలు విన్న సాగరుడు
యాదవేశ్వరులారా, ప్రభాస తీర్థంలో అందమైన ఆకాశం కలవాడు, మంచివాడు అయినా బ్రాహ్మణ కుమారుడు స్నానం చేస్తుండగా పెద్ద కెరటం ఒకటి పైకి లేచి భయంకరమైన వేగంతో అతన్ని లోపలికి తీసుకుపోయింది. అలా లోపలికి వచ్చిన వానిని పంచజనుడు అయిన దైత్యుడు మృంగివేశాడు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ శంఖం తాలూకు ధ్వని విని పంచజనుడు భయంతో వణికిపోయాడు. శ్రీకృష్ణుడు సముద్ర జలంలో ప్రవేశించాడు. అగ్నిజ్వాలలు వంటి బాణాలతో పంచజనుని పడగొట్టాడు. వాని పొట్ట చీల్చివేశాడు. కాని పంచజనుని పొట్టలో బ్రాహ్మణ బాలుడు కనపడలేదు. రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు పంచజనుని శరీరం నుండి తయారైన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. కార్యతత్పరుడై బలరామునితో కలిసి మరలా రథాన్ని అయితే అధిరోహించిన సంయమని అని పేరుగల యముని పట్టణాన్ని అయితే చేరుకున్నాడు. అలా వెళ్ళి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీర ధ్వనితో అయితే భీతిగొలిపే తన శంఖాన్ని అయితే పూరించాడు. ఆ శంఖధ్వని విని యమధర్మరాజు ఒక్కసారిగా తృప్తిపడ్డాడు. నా భుజ బలాన్ని లెక్క చెయ్యక నా మనస్సుతో కోపం కలిగేటట్లు నగరపు పొలిమేరలో ఎవడో శంఖం పూరిస్తున్నాడు. వాడు ఈ రోజు నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు అని అనుకుంటూ కోపంతో మండిపడుతూ యమధర్మరాజు అయితే వచ్చాడు. అలా వచ్చి బలరామకృష్ణులను చూచాడు. వారు ధర్మాన్ని రక్షించడానికి భూలోకంలో అవతరించిన నరనారాయణులుగా గుర్తించాడు. భక్తితో పూజించాడు. ఆ పరమాత్మకు నమస్కరించి ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించమని అడిగాడు. యముని మాటలు విన్న అచ్యుతుడు, ఓ యమధర్మరాజా, చెబుతాను విను. మా గురుపుత్రునితో తప్ప కలుగబడ్డ దండించడానికి తెప్పించుకున్నావు. అతన్ని మాకు అప్పగించు. నేను మా గురువు గారికి గురుదక్షిణగా వీనిని తిరిగి తీసుకువస్తానని మాట ఇచ్చాను అని అన్నాడు. శ్రీకృష్ణుని మాటలు విన్న యమధర్మరాజు, ఇదిగో వీడే, వీనిని తీసుకుపోండి అని భక్తితో గురుపుత్రుని విచ్చివేశాడు. రామకృష్ణుడు దుర్మార్గులను శిక్షించే యమధర్మరాజు వద్ద సెలవు తీసుకుని గురుపుత్రునితో సహా గురువుగారి ఆశ్రమానికైతే బయలుదేరాడు. ఈ విధంగా యముని వద్ద నుండి గురుపుత్రుణ్ణి తెచ్చి గురువర్యుడైన సాందీపనికి ఇచ్చి, రామకృష్ణుడు ఇంకా ఏమి కావాలో సెలవివ్వండి అని వినయంగా అడిగారు. అప్పుడు సాందీపని వారితో ఇలా అన్నాడు, వీర కుమారులారా, గురువు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ వయస్సు నలుదిక్కులా వ్యాపిస్తుంది. మీరు నా శిష్యులు కావడం నా అదృష్టం. ఇంతవరకు ఎవడైనా తన గురువులకు అతడడిగిన ఇటువంటి దక్షిణ ఇచ్చినవాడు ఉన్నాడా? యమపురికి వెళ్ళి చచ్చిన పిల్లవాణ్ణి తెచ్చి ఇచ్చుట ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాశక్తులతో మాకు మేలు కలిగించారు. ఇది మా పూర్వజన్మ సుకృతం కాక మరేమిటి? ఓ పుణ్యాత్ములారా, నేను ధన్యుడైనాను. మీ కీర్తి సమస్త లోకాల్లోనూ విస్తరిండుగాక అని సాందీపని దీవించాడు. గురువుగారి వద్ద దీవెనలు అందుకున్న రామకృష్ణుడు వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి రథాన్ని ఎక్కి మధుర నగరం చేరి శంఖాన్నైతే పూరించారు. అప్పుడు ప్రజలు వారిని చూసి పోయిన ధనాన్ని పొందినంతగా సంతోషించారు. ఇదండి శ్రీకృష్ణుడు వారు వెలకట్టలేని గురుదక్షిణగా తన గురువు గారికి తమ కుమారుణ్ణి అయితే తిరిగి ఇచ్చారు. ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది? ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.